ఈ మనవరాలు సౌగంధంకి వాళ్ళ నాన్న 2 లక్షలు ఎట్టి గోల్డ్ నెక్లెస్ కొని పెట్టాడు. కానీ అది కొంచెం తెలివి తక్కువ. అది కూడా అందరికీ చూపించేస్తుంది. అది ఎక్కడో ఇంట్లో దోచుకొని పనుల చోట దోచుకున్నాను అందరికీ చెప్పేస్తుంది. ఎల్లనోటి చేస్తుంది, అల్లరైపోతుంది. అది ఏమైపోతుందో గోల్డ్ నెక్లెస్. దాని దారిలో పెడదాం, దాని తెలివితేటలేటో పరిశీలిద్దాం. మనరాలా సౌగంధం, మీ నాన్న నీకు గోల్డ్ నెక్లెస్ కొన్నట్టు తెలిసిందమ్మా. చాలా సంతోషం. చాలా బాగుందట. స్టోన్స్ అదిని వజ్రవైడూర్యాలతో ఉన్నట్టుగా చాలా హై క్లాస్గా ఉందట. మరి చాలా జాగ్రత్త పెట్టుకోవాలి దాన్ని. నువ్వు మరి వేసుకొని నువ్వు బయటకు వస్తావేమో. రావు కదా అది, ఎందుకంటే రోజు బాగాలేదు కదరా. మనం వేసుకొని బయటకు వచ్చినా కూడా ప్రమాదంగా ఉంది. సరే దాన్ని జాగ్రత్తగా ఇంట్లో దాచుకోవాలి నువ్వు. ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావమ్మా గోల్డ్ నెక్లెస్? ఎక్కడ దాచా? మేము వంటింట్లో నల్ల కావిడి పెట్టి ఉందా? ఆ నల్ల కావిడి పెట్టిలో చిన్న చెక్క డబ్బా ఉందా? అది మాసిపోయి ఉంటుందా? ఆ చిన్న చెక్క డబ్బాలో గుడ్డ మూటను చుట్టబెట్టి దాన్ని పెట్టావా? అది ఎవరికి అర్థం అవుదా? ఎవరో దాన్ని తీరా దొంగడు వచ్చినా కూడా అది అందులో ఉందని తెలియదా? అమ్మో, చాలా గొప్ప సీక్రెట్ చెప్పేసావమ్మా. ఏదో మాయల పక్కన సిలక సీక్రెట్ లాగా చెప్పేసావు నాకు. ఇగో నేను ఎందుకనే పరిశీలించాను, నువ్వు ఇలా చెప్తావని నాకు తెలుసుండే. ఇప్పుడు ఎవరన్నా నెక్లెస్ ఎక్కడ పెట్టావంటే ఇది అంత వాళ్ళకి చెప్పేస్తావా బయట వాళ్ళకే? మరి ఎల్లనొడ్డు అయిపోద్దా? నీ నెక్లెస్ ఉంటుందా? నువ్వు ఇంట్లో లేనప్పుడు ఎవరో ఒకరు వచ్చి అలా చేసి చక్క పెట్టేస్తారు, అయిపోద్ది దాని పని. ఎలా తెలివి తక్కువ పని చేయకు. మరి అది చెప్పకూడదు ఎవరికైనా. ఏంటన్నా అది? ఓహో, గోల్డ్ నెక్లెస్ నువ్వు కొనుక్కున్నది 300 రూపాయలు, దాని గురించి చెప్పావా? అసలు గోల్డ్ నెక్లెస్ ఎక్కడో దాచావా? అది ఎవరికి చెప్పవా? అమ్మో, ఇది నాకే బ్యాండేజ్ చేసింది, తిప్పేసింది ప్లేటు. నిజంగా బంగారు నెక్లెస్ గురించి చెప్పి అది గోల్డ్ నెక్లెస్ అని మళ్ళీ టెక్కు కొడుతుంది. ఆ పని కొత్తది. పర్లేదు. మనం ఆలోచించినంత తెంగాది కాదు. ఓకే అమ్మా, సరేరా. అయితే నువ్వు ఆ బంగారపు ఒరిజినల్ నెక్లెస్ గురించి ఎవరికి, నాకు కాదు కదా, మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్తగా చూసుకో. ఉంటానే. పర్లేదమ్మా, ఈ తెలివితేటలు పెరిగినాయి. ఉంటానమ్మా, పెట్టేమ్మా మా నరాలే.